పరలోక రాజ్యము దేనితో పోల్చి ఉన్నదో మనం ఇక్కడ తెలుసుకుందాము. పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలంలో విత్తిన ఆవగింజను పోలి ఉన్నదని మత్తయి సువార్త 13వ అధ్యాయము 31వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పరలోక రాజ్యము పొలంలో దాచబడిన ధనమును పోలి ఉన్నదని మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెతుకుచున్నటువంటి వర్తకుని పోలి ఉన్నదని మత్తయి సువార్త 13వ అధ్యాయము 45వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టినటువంటి వలను పోలి ఉన్నదని మత్తయి సువార్త 13వ అధ్యాయము 47వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పరలోక రాజ్యము తన కుమారుణ్ణి పెళ్లి విందు చేసిన రాజును పోలి ఉన్నదని మత్తయి సువార్త 22వ అధ్యాయము 2వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పరలోక రాజ్యము తమ దివిటీలను పట్టుకొని పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కొనుటకు బయలుదేరినటువంటి 10 మంది కన్యకలను పోలి ఉన్నదని మత్తయి సువార్త 25వ అధ్యాయము 1వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పరలోక రాజ్యము దేనితో పోలి ఉంది అంటే పరలోక రాజ్యము ఇక్కడ ఆవగింజతో పోలి ఉంది. పరలోక రాజ్యము ఆవగింజతో పోలి ఉంది. అదేవిధంగా పరలోక రాజ్యము పొలంలో దాచబడినటువంటి ధనమును పోలి ఉంది. పరలోక రాజ్యము ముత్యములను కొనడానికి వెతుకుచున్నటువంటి ఒక వర్తకుని పోలి ఉన్నదని వాక్యము సెలవిస్తుంది. పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి వివిధ రకములైనటువంటి చేపలను పట్టినటువంటి వలను పోలి ఉన్నదని దేవుని యొక్క వాక్యము వివరిస్తుంది. పరలోక రాజ్యము పెళ్లి కుమారునికి పెళ్లి విందు చేసినటువంటి ఒక రాజును పోలి ఉంది అని దేవుని యొక్క వాక్యము బోధిస్తుంది. పరలోక రాజ్యము దివిటీలను పట్టుకొని దేవుణ్ణి ఎదుర్కొనుటకు బయలుదేరినటువంటి 10 మంది కన్యకలను పోలి ఉన్నదని వాక్యము సెలవిస్తుంది. కనుక పరలోక రాజ్యము చేరుటకు మనకు ఆవగింజంత విశ్వాసము కలిగి ఈ లోకంలో జీవించుటకు, అదేవిధంగా పెళ్లి కుమార్తెల వలె దేవుని కొరకు ఎదుర్కొని సిద్ధపాటు కలిగి దివిటీలలో నూనె కలిగి ఉండినటువంటి వారంగా మనందరం కూడా ఉండునట్లుగా దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఇట్టి వాక్యము మనందరి హృదయంలో ఫలభరితము అవును గాక. వాక్యానుసారంగా ఈ లోకంలో మనము జీవిద్దాము గాక. పరలోక రాజ్యంలో ప్రవేశించుటకు అర్హత కలిగి ఈ లోకంలో జీవించుదుము గాక. దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. ఆమేన్.